సమాజం డబ్బు చుట్టే తిరుగుతుంది. అంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ ఎవ్రీథింగ్స్ అన్నట్టు. ఫైనాన్షియల్ ఛాలెంజ్ అంటే వాళ్ళ స్కూల్ విషయం కూడా చాలా ఛాలెంజింగ్ ఉందండి. ఎందుకంటే ఈరోజు నర్సరీ స్టేజ్ నుంచే ఫీజు ₹1,00,000 ఫీజు కడుతున్నాం. మనం ఒకటే జాబ్ మీద ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వకూడదు. ఎలా బతికాము కదండి, ఎంత గొప్పగా బ్రతికాము అనేది ఇంపార్టెంట్. మనకి ఉన్నది ఒకటే జిందగీ. సెకండ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన మైండ్లో ఒక లేబుల్ ఉంటుంది, అదేంటంటే నేను చేయలేనేమో, నేను చెందలేనేమో, నా వల్ల కాదేమో అని అనుకుంటాం. ఫస్ట్ ఆ మైండ్లోంచి బయటకు వచ్చి మీరు ఆ థింకింగ్లోంచి బయటికి రాగలిగితే మనం కొత్తగా ఆలోచించగలుగుతాం. అంటే మీరు ఫాలో అయ్యే వ్యక్తి ఎలాంటి వాళ్ళో చూసుకోండి. మీరు అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు ఫాలో అయ్యే వ్యక్తి ఎలాంటి వాళ్ళో చూసుకొని మీ జాబ్తో పాటు రోజులు ఒక 3 అవర్స్, ఒక 3 గంటలు మీరు ఏదన్నా సెకండ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేయగలిగితే బంగారంలో ప్రతి కణానికి ఎంత విలువ ఉందో దానికంటే ఎక్కువ టైంకి చాలా వాల్యూ ఉందండి. నమస్తే అండి, నా పేరు వెంకటరమణ. ఇప్పుడు సమాజం మనకందరికీ తెలిసిన విషయం అండి. సమాజం డబ్బు చుట్టే తిరుగుతుంది. అంటే మనీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ ఎవ్రీథింగ్స్ అన్నట్టు. అంటే డబ్బు లేనిది ఏది లేదు. అంటే ఈరోజు మనకి ఒక వ్యక్తి వాల్యూ ఇవ్వాలన్నా, ఎదుటి వ్యక్తి మనని గౌరవించాలన్నా, ఒక ఫ్రెండ్ మనతో ఫ్రెండ్షిప్ చేయాలన్నా కూడా, ఇంట్లో వాళ్ళు మనతో బాగుండాలన్నా, ఈరోజు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా, అంటే మన దగ్గర ఒక స్టేటస్, ఒక ఎన్ను ఉంటే దగ్గరకు వచ్చి మీతో మాట్లాడతారు, మీతో కూర్చొని డిస్కస్ చేయడానికి ఇష్టపడతారండి. కానీ మనం ఈరోజు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే అలాంటి విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను నేను. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము 9 to 5 జాబ్లో అంటే 35 సంవత్సరాలు మనం పనిచేస్తే, 35 సంవత్సరాలు పనిచేస్తే తర్వాత అంటే మనకు ఆ టైం కల్లా ఒక 60 సంవత్సరాలు వస్తాయి. అంటే చాలా కోరికలు ఉంటాయండి, మనకి ఉంటాయి కదండి కోరికలు, ఎన్నో కోరికలు ఉంటాయి. అంటే మంచి లైఫ్ స్టైల్ ఉండాలి, మంచి కారు ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, ఇట్లా పిల్లలు ఒక వాళ్ళు మంచి స్కూల్స్లో వాళ్ళని ఎడ్యుకేషన్ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ ఛాలెంజ్ అంటే వాళ్ళ స్కూల్ విషయం కూడా చాలా ఛాలెంజింగ్ ఉందండి. ఎందుకంటే ఈరోజు నర్సరీ స్టేజ్ నుంచే ఫీజు ₹1,00,000 ఫీజు కడుతున్నారు. అంటే ఇవన్నీ మనం ఆలోచిస్తే ఇప్పుడు వచ్చే అరాకొర సంపాదన ఏం సరిపోదు. నెలకి 20,000 30,000. ఎందుకంటే ఈరోజు 10 సంవత్సరాలు మనం ఎక్కడన్నా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ చాలామంది నేను చూస్తున్నాను. ఎందుకంటే ఎంతోమందితో ఇంటరాక్ట్ అవుతుంటా. గతంలో నా వీడియోస్ చూస్తుంటారు మీరు. ఎంతోమందికో నేను ఆ విధంగా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తుంటా. ఈరోజు 10 సంవత్సరాలు కూడా పనిచేసినా కానీ ఈరోజు నెలకి 25,000 30,000తో పనిచేసే వాళ్ళు ఉన్నారండి. 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఇక తర్వాత ఇంకేముంటుందండి లైఫ్. ఓకే, 60 సంవత్సరాలు అయిపోద్ది, మనకి డబ్బులు వస్తాయి. కానీ 60 సంవత్సరాల తర్వాత మనం ఏం చేయలేస్తాం మనం చెప్పండి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఒకటే జాబ్ మీద ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే జాబ్ అంటే జస్ట్ ఒబే ద బాస్. అంటే మనకి ఎప్పుడు కూడా మనిషి అంటే ఎలా బతికాము కదండి, ఎంత గొప్పగా బ్రతికామనేది ఇంపార్టెంట్. అంటే ఉన్నన్ని రోజులు ఎంత హ్యాపీగా ఉన్నది ఇంపార్టెంట్ అన్నట్టు. కాబట్టి ఏంటంటే కాస్త మనం ఏంటంటే అదే చట్టంలో ఇరుక్కోకుండా, ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ ప్రాబ్లం ఏంటంటే మన డిఎన్ఏలో ప్రాబ్లం అది. అంటే మన చిన్నప్పటి నుంచి కూడా మన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా కూడా, అరే నువ్వు ఫస్ట్ క్లాస్లో బాగా చదవాలి, స్కూల్ ఫస్ట్ రావాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, తర్వాత నువ్వు జాబ్ కొట్టాలి, జాబ్ తెచ్చుకోవాలి, ఆ మైండ్ సెట్తో పెంచుతున్నారు పిల్లల్ని. ఆ మైండ్ సెట్తో పెంచుతున్నప్పుడు ఏమవుతుందంటే జాబ్ గురించి ఆలోచిస్తున్నాం మనం. ఇంకొక రెండో విషయం గురించి ఆలోచించట్లేదు. ఎందుకు అంటే దాదాపు 16-18 సంవత్సరాలు కష్టపడి చదువుకొని ఈరోజు 15,000 20,000 కోసం పనిచేస్తున్నాం అండి. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాం, చూస్తున్నాం మనం. మనం అంతా చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈరోజు సాఫ్ట్వేర్ కానీ ఏదైనా కూడా గత 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారండి, చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఏఐ అని వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. దానివల్ల ఏంటంటే చాలా జాబ్స్ లాస్ అయిపోతున్నాయి. దాంతోపాటు యుఎస్లో కూడా ఎంతోమంది జాబ్స్ కోల్పోతున్నారు. కాబట్టి ఏంటంటే ఒక దాని మీద డిపెండ్ అవ్వకుండా, ఎందుకంటే ఒకవేళ మనం జాబ్ చేస్తున్నామండి, ఒకటే ఆధారపడుతున్నాం. ఇన్ కేస్ మనకి ఏదన్నా ఒకవేళ హెల్త్ బాగాలేదు, లేకపోతే ఏదన్నా ఇన్సిడెంట్స్, మనకి యాక్సిడెంట్స్ జరగవచ్చు. ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఇంట్లో ఉన్నామనుకోండి, తర్వాత మనం పని చేయకపోతే డబ్బు రాదండి. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి ఉన్నది ఒకటే జిందగీ. అంటే 10 జీవితాలు లేవు. మనం ఉన్న లైఫ్లోనే ఒకటే జిందగీ ఉంది. కాబట్టి ఏంటంటే మనం జాబ్తో పాటుగా
ఖచ్చితంగా ఒకటే గుర్తుపెట్టి సెకండ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సెకండ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈరోజు మనకున్న 24 గంటల్లో ఒక 8 గంటలు మీకు ఇప్పుడు ఏదైతే ఆఫీస్ కావచ్చు, ఇప్పుడు మీకున్న పని కావచ్చు, ఏదైనా కూడా 8 గంటలు పని చేసుకోవచ్చు. ఒక 8 అవర్స్ స్లీప్ అనేది మ్యాండేటరీ ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో. కానీ నెక్స్ట్ 8 అవర్స్ ఉంది, ఇంకొక 8 గంటలు ఉంది. ఆ 8 గంటల్లో మనకి పర్సనల్ కోసం, లేకపోతే ఫ్యామిలీ కోసం, లేకపోతే మనం ఇక అన్ని చాలా ఉంటాయి. 8 అవర్స్. ఆ మిగిలిన గంటల్ని కాస్త మన ఫ్యామిలీ కోసం, లైఫ్ కోసం ఒక 2 గంటలు ఏదన్నా బిజినెస్, ఏదన్నా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ మనం చూడట్లేదు. ఎందుకంటే మనం ఒకటే లేబులింగ్ క్రియేట్ చేసుకుంటాం. మన మైండ్లో ఒక లేబుల్ ఉంటుంది, అదేంటంటే నేను చేయలేనేమో, నేను చెందలేనేమో, నా వల్ల కాదేమో అని అనుకుంటాం. ఫస్ట్ ఆ మైండ్లోంచి బయటకు వచ్చి మీరు ఆ థింకింగ్లోంచి బయటికి రాగలిగితే మనం కొత్తగా ఆలోచించగలుగుతాం. ఆ లేబుల్ నుంచి మనం బయటకు వచ్చి మనం ఏదన్నా ఒక బిజినెస్, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చాలా ఉన్నాయండి. మీరు బిజినెస్ అంటే మీకు ఒక భయం ఉంటుంది, అరే నా దగ్గర డబ్బులు లేవు కదా అంటాం. ఈరోజు వితౌట్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. నేను కూడా అలానే వచ్చానండి. ఎందుకంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి నా వీడియోస్ చాలామంది చూస్తుంటారు. ఇంతకుముందు జీరో ఇన్వెస్ట్మెంట్స్ తోటి జస్ట్ ఒక 15-20 ఇయర్స్లో ఒక స్టేజ్కి, అంటే ఒక జాబ్ లేదు, ఏం లేదు, ఫస్ట్ నుంచి నేను సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉన్నా అండి. అంటే ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఈరోజు ఒక మెర్సిడీస్ బెంజ్, ఒక మంచి లైఫ్ స్టైల్ని క్రియేట్ చేసుకోగలిగాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు అందరికీ ఆపర్చునిటీ ఉందండి, కానీ దాన్ని మీరు చూడాలి. ఆ ఆపర్చునిటీని చూడగలిగితే ఖచ్చితంగా దాని ఒక పాజిటివ్ థింకింగ్తో కనుక మీరు ఫాలో అవ్వగలిగితే. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద టూల్ ఏంటంటే అనుకరణ అంటే ఫాలో. అంటే మీరు ఫాలో అయ్యే వ్యక్తి ఎలాంటి వాళ్ళో చూసుకోండి. మీరు అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు ఫాలో అయ్యే వ్యక్తి ఎలాంటి వాళ్ళో చూసుకొని మీ జాబ్తో పాటు రోజులో ఒక 3 అవర్స్, ఒక 3 గంటలు మీరు ఏదన్నా సెకండ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేయగలిగితే లైఫ్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే జాబ్ ఉండొచ్చు, ఊడిపోవచ్చు మనకి. అప్పుడు ఇది ఆదుకుంటుంది మనం. తర్వాత ఏం జరుగుద్ది ఒకటే తెలుసా అండి మీకు? ఒక 60 సంవత్సరాల తర్వాత మనం చూసుకుంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదండి, ఏముండదు మనకి. అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే అరే ఏం చేసినావు మనకి అప్పుడు చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది మనం. కాబట్టి ఏంటంటే ఈరోజు బంగారంలో ప్రతి కణానికి ఎంత విలువ ఉందో దానికంటే ఎక్కువ టైంకి చాలా వాల్యూ ఉందండి. ఎందుకంటే ఈరోజు టైం అనేది చాలా వాల్యుబుల్ అన్నట్టు. ఈరోజు మనం ఏది కోల్పోయినా కూడా తిరిగి సంపాదించుకోవచ్చు. మీ కారు పైన సంపాదించుకోవచ్చు, లేకపోతే మీ బంగారం పైన సంపాదించుకోవచ్చు, మీ ఆస్తుల పైన కోల్పోయినా సంపాదించుకోవచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, టైంను మనం సంపాదించలేము. మీరు ఆ టైంని మీరు కరెక్ట్గా వాడుకోగలిగితే, ఉన్న టైంని మీరు కరెక్ట్గా యూటిలైజేషన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ, మీ పిల్లలు చాలా బాగుంటారండి. అయితే మీరు ఇదంతా చూశారు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఏదన్నా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, సెకండ్ ఇన్కమ్ కావాలనుకుంటున్నారు, సెకండ్ ఆపర్చునిటీ కావాలనుకుంటున్నారు, మీరు ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వగలిగితే, ఎందుకంటే కింద మా మొబైల్ నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, కాంటాక్ట్ అవ్వగలిగితే మీరు ఏం భయపడకుండా జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మా దగ్గర అవకాశం ఉందండి. రండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి, ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి మేము చాలా ముందు ఉంటామండి. ఎందుకంటే ఈరోజు మెంటార్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన పక్కన ఉండి సపోర్ట్ చేసేవాళ్ళు మనకు చాలా అవసరం అండి. ఆ విధంగా మేము సపోర్ట్ చేయడానికి మేము ఉన్నామండి. థ్యాంక్ యూ.